ఉదయం భరించలేని ఎండలు, సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలతో రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షాలకి పంటలు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల గాలి బీభత్సానికి ఇంటి పైకప్పులు లేచిపోయాయి. రాష్ట్రంలో వడదెబ్బ, పిడుగుపాటుకు 8 మంది మృతి చెందారు. ఇన్నాళ్లు రికార్డు స్థాయి ఎండలతో ఉడికిపోయిన పలు జిల్లాలు వర్షపు చినుకులతో కాస్త చల్లబడగా మరికొన్ని జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. అత్యధికంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 4.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయింది. ఇవాళ పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వరంగల్ జిల్లా కేశవపురంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి నేల రాలింది. అకాల వర్షానికి ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏటూరు నాగారానికి చెందిన బుల్లయ్య అనే రైతు మిర్చి కల్లం వద్ద పిడుగు పడడంతో అక్కడే మృతి చెందాడు. వెంకటాపురం, మంగపేటలో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచాయి. వాజేడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన చిలకమ్మ అనే మహిళ పిడుగుపాటుతో అస్వస్థతకు గురికాగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జనగామ జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. కోడూరు గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు పిడుగుపాటుతో మృతి చెందాడు. స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లో వ్యవసాయ బావి వద్ద కట్టేసిన కాడెద్దుపై పిడుగు పడడంతో మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా రాయపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలోని తాటి చెట్టుపై పిడుగు పడింది. నల్గొండ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. నల్గొండ, చిట్యాల, నకరేకల్, నాంపల్లి, చండూరు సహా నూతన్కల్, నార్కట్పల్లి, గుండాలలో భారీ వర్షం పడింది. వర్షానికి పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోవడంతో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై భారీగా చెట్లు కూలగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు శ్రమించి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు కరెంటు తీగల మీద పడగా స్తంభాలు విరిగి రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చల్లా సముద్రంలో ట్రాక్టర్పై చెట్టు పడగా గాలి బీభత్సానికి పలు గ్రామాల్లో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయ వీఐపీ రోడ్డు మార్గంలో భారీ చింత చెట్టు ప్రమాదవశాత్తు నేలకూలింది. చెట్టు కింద నిలిపి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్టు కూలిన సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.